రెండో విషయం ఎంఆర్ఓ కానీ రేపు ఇవాళ వాళ్ళ ఫ్యూనరల్స్ ఏ ఉన్నాయన్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఫ్యూనరల్స్ వాళ్ళ అమ్మమ్మది ఆ ఫ్యూనరల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు మనకి. కానీ ఎంఆర్ఓ రేపు ఉదయం 10 గంటల వరకు రమ్మని చెప్తున్నాం. ఎంఆర్ఓ రాకపోతే చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తాను ఎంఆర్ఓ మీద. కలెక్టర్ కంప్లైంట్ చేస్తా. ఎంఆర్ఓ తన పరిధిలో అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోతే ఫలానా వాడి చేతిలో చనిపోయి కేసు కూడా గవర్నమెంట్ పోలీసులు కేసు పెడితే వెంటనే ఎంఆర్ఓ వచ్చి ఈ కుటుంబానికి నిలబడి ఈ కుటుంబానికి కావాల్సిన కనీస సహాయ సహకారాలు చేయాల్సి ఉంది. ఎంఆర్ఓ తన చేతిలో ముందు 10,000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ కుటుంబానికి జరిగేటువంటి కార్యక్రమాలను చేయాలి. కనీసం పరామర్శకు ఎంఆర్ఓ రాలేదు. అవసరమైతే ఎంఆర్ఓ రాకపోతే సస్పెన్షన్ చేయాలని ఎంఆర్ఓ మీద సస్పెండ్ చేయాలని చీఫ్ సెక్రటరీకి రాస్తాం, కలెక్టర్కి రాస్తాం. ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని ప్రాథమికంగా ఎంఆర్ఓని ఇక్కడికి పంపించాలని కలెక్టర్ మానిటర్ చేయాలి, ఆర్ జేసీ మానిటర్ చేయాలి. ఆర్టీఓ మండలానికి జల్లాపూర్కి చెందినటువంటి డాక్టర్ బి లావణ్య హౌస్ సర్జన్ అకాల మరణం చెందడము మాకు కూడా మా హృదయాలు కలిసి వేసింది. నాకు కూడా కుమార్తె ఉంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాబట్టి ముందు ఈ సంఘటన వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తహసీల్దార్ ఆఫీస్ పరంగా వారి వివరాలను తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి వారికి అన్ని విధాల ప్రభుత్వం తరఫున ఆదుకునేటట్టు మేము నివేదికలు పంపిస్తాము. అదేవిధంగా ఇలా మాయమాటలకు యుక్త వయసులో ఉన్న వీళ్ళు మాయమాటలకు లోబడి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మనమందరం కలిసి దీనిపైన పోరాడాల్సిన అవసరం. పొరపాటున ఎవరైనా ఇలాంటి బాధ ఉన్నప్పుడు వాళ్లకు ఏటు సహాయం చేసే దీంట్లో ఉండాలి. మన చెల్లెలుగా భావించి, మన కుమార్తెగా భావించి మనమంతా కలిసి వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా, అంటే లావణ్య పోయినా కూడా వాళ్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునే అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటుంది, ఆమె ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని పర్టికులర్గా మనకు కావాల్సింది ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ ఆర్థికంగా ఆదుకునేది